హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు బోడ కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని కాకరకాయ అని కూడా పిలుస్తారు. తెలంగాణలో బోడ కాకరకాయ అంటారు. ఈ బోడ కాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతది. ఒకేలా కాకుండా ఇలా వేపుడు చేసుకొని చూడండి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఎక్కడ చూసినా కూడా ఈ బోడ కాకరకాయలే కనిపిస్తాయి. తెచ్చుకొని ఇలా వేపుడు చేసుకోండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. బోడ కాకరకాయలు నేను పావు కేజీ తీసుకున్నాను. ఇలా లేతగా ఉన్నయి తీసుకుంటే వేపుడుకి మంచిగా ఉంటాయి. మనకి సిటీలల్లో ఎక్కువగా హైబ్రిడ్ కాయలు పెద్ద సైజువి దొరుకుతాయి. ఇలా చిన్న కాయలు తక్కువగా దొరుకుతాయి. దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని కర్రీ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. సీడ్స్ కనుక కొంచెం ముదిరినట్టు అనిపిస్తే తీసేయండి. సీడ్స్ ఉంటేనే మనకి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేనైతే సీడ్స్తోనే చేస్తున్నాను. ఎందుకంటే ఇవి లేతగానే ఉన్నాయి. ముదిరిన సీడ్స్ అయినా కూడా మనకి ఇంకా టేస్ట్‌గా ఉంటాయి కరకరలాడుతూ. ఇప్పుడు వీటన్నింటిని ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సైడ్‌లకి తొడిమ తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను పచ్చిమిర్చి ఏం వేయటం లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. వేపుడు కాబట్టి పచ్చిమిర్చి ఏం అవసరం లేదు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 5, 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బోడ కాకరకాయ ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంతలోపు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. పప్పుల పొడి ఉంటుంది కదా, మనం ఏ కర్రీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు ఫ్రై చేసుకున్నాను. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం ముక్కలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, ఇవి చక్కగా మగ్గిపోయినాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ముక్క అనేది ఉడికిందా లేదా. ఒకసారి ఇలా స్పూన్తో గనక మనం ప్రెస్ చేస్తే చూడండి చక్కగా ఇది ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయింది. లేతగా తీసుకున్నాం కాబట్టి మనకి తొందరగానే ఫ్రై అవుతాయి. ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అంతే అండి, మనకి బోడ కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించిన పప్పుల పొడి కూడా మనం తోటకూర వేపుడు, చిక్కుడుగాయ వేపుడు, ఏ వేపుడు కర్రీ చేసుకునేటప్పుడు ఈ పొడి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ బోడ కాకరకాయ వేపుడు వేసుకొని తింటే ఆహా అమృతంలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.